హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. సో ఈ వారం గత 3 వారాల లాగానే ఒక బిగ్ ఫాల్ రావటం చూసాం. సో గత 4 వారాలుగా మనం చూస్తే కనుక ఫస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక వర్టికలీ 1000 పాయింట్స్ క్రాక్ అవటం చూసాం. అండ్ లాస్ట్ 2 వీక్స్ కొద్దిగా కన్సాలిడేట్ అయింది. అండ్ ఈ వారం మళ్ళా హై నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ లోస్ వరకు చూసుకుంటే క్లోజ్ టు 900 పాయింట్స్ కూడా కింద పడుతుంది చూసాం. సో ఈ వారం ఓపెనింగ్ 24,956 ఆల్మోస్ట్ అదే హై. And low was 24,073 and closing was 24,180. Of course, lows నుంచి 130, 140 పాయింట్స్ పెరిగిన కూడా టెక్నికల్లీ మనకి ఓపెన్ అండ్ హై రెండో ఒకటే, లో అండ్ క్లోజ్ రెండో ఒకటి. బికాస్ ఈ 900 పాయింట్స్ ఫాల్ లో 100 పాయింట్స్ అబరేషన్ అనేది పక్కన పెట్టుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కనుక టోటల్ కంట్రోల్ బేర్స్ లో ఉంది అని చెప్పొచ్చు. ఇక జస్ట్ మనం ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో జూలై అండ్ ఆగస్ట్ లోస్ చూస్తే 23,893, అంటే ఆల్మోస్ట్ మనం ఒక 200 పాయింట్స్ అవే ఉన్నాం అంతే. సో 1% ఒకవేళ పడింది అంటే కనుక జూలై లోస్ కూడా కట్ అవుతుంది. అండ్ దాని తర్వాత 23,455 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ డైలీ చార్ట్ లో ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది, కీ సపోర్ట్ గా ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ కట్ అయింది అంటే కనుక వి డోంట్ నో విచ్ లెవెల్స్ విల్ ఓపెన్ అప్. అండ్ వర్స్ట్ కేస్ సినారియోలో 23,000 ఒక సైకలాజికల్ లెవెల్ అండ్ మేబీ 22,500 ఇంకో సైకలాజికల్ లెవెల్. సో మనకి ఇక్కడ మోర్ దాన్ స్టాక్స్ ఏవైతే చూసుకుంటే కనుక ఐ థింక్ ఈ వారంలో లాట్ ఆఫ్ స్టాక్స్ బిలో 200-డే మూవింగ్ యావరేజ్ వెళ్ళిపోవటం చూసాం మనం. సో లాస్ట్ వీక్ మనకి చార్ట్ పరంగా చూస్తే కనుక నిఫ్టీ 50లో ఏవైతే 50 స్టాక్స్ ఉన్నాయో వాటిలో 7 or 8 బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. సో మన వీడియోస్ లో కూడా మాట్లాడుకోవడం జరిగింది గతంలో. రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్, లేదంటే ఇనిషియల్లీ మనకి టాటా మోటార్స్, ఇవన్నీ కూడా 200-డే మూవింగ్ యావరేజ్ కిందకి వెళ్ళిపోయాయని. ఐ థింక్ ఆ లిస్ట్ ఇప్పుడు 16 కి చేరిందని చెప్పొచ్చు. సో కొత్తగా యాడ్ అయిన నేమ్స్ లో మనం చూస్తే కనుక అదాని ట్విన్స్ రెండు కూడా 200-డే మూవింగ్ యావరేజ్ ఈ వారం క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, హిందుస్థాన్ లీవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎల్ఎన్టీ, మారుతి, ఇన్ఫాక్ట్ టాటా గ్రూప్ లో అన్ని స్టాక్స్, అన్ని కాకపోయినా మెజారిటీ స్టాక్స్, టాటా కన్జ్యూమర్ కానీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్, ఇవన్నీ కూడా బిలో 200-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం. సో ఇది దేనికి ఇండికేషన్? అండ్ కొన్ని స్టాక్స్, అబౌట్ 9 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నియర్ టు ద 200-డే మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. సో ఓఎన్జీసీ లాంటివి, బిఈఎల్ లాంటివి జస్ట్ ఒక 1-2% ఫాలో అవుతే అవి కూడా బిలో 200-డే మూవింగ్ యావరేజ్ వచ్చేస్తుంది. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక మేబీ ఇంకా వర్స్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ నిఫ్టీ అన్న ఒక ఫెయిల్ మనకి ఇస్తుంది. సో ఈ వారంలో మన గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ వెరీ లిటిల్ గెయినర్స్ ఉన్నారు మనకి ఈ వారంలో. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ 3.66%, మనందరికీ తెలిసిందే. బ్యాంక్ నిఫ్టీలో ఒక గుడ్ వెయిటేజ్ ఉన్న స్టాక్ అది. దాని తర్వాత టెక్ మహీంద్రా 1.7% పెరిగింది, బజాజ్ ఆటో 1.4% పెరిగింది. సో ఈ 3-4 గెయినర్స్ లో నిలిచింది. అండ్ బిగ్గెస్ట్ లూజర్స్ మనం చూస్తే కనుక ఇండస్ ఇండ్ బ్యాంక్ అబౌట్ 22.5% కరెక్ట్ అవటం చేసాం. That's because of the result. And the next big loser is Tata Consumer, 10.5%. In fact, 10% కన్నా ఎక్కువ పడిన స్టాక్స్ లో మనకి బీపీసీఎల్, అదాని ఎంటర్ప్రైజెస్, హిండాల్కో, అండ్ దాని తర్వాత 8% అబోవ్ పడ్డ స్టాక్స్ లో ఎంఎండ్ఎం, శ్రీరామ్, ఎల్ఎన్టీ, లీవర్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, అదాని పోర్ట్స్, ఇవన్నీ కూడా బిట్వీన్ 6 to 8 పడ్డాయి. సో యూ నేమ్ ఎనీ సెక్టర్, ఎనీ స్టాక్, అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. హైయెస్ట్ 22% పడింది, లోయెస్ట్ 0.28. బిలో 1% పడ్డ స్టాక్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాజ్ ఐటీసీ, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినా కూడా సిమిలర్ ట్రెండ్ మనం చూసాం. గత 2-3 వారాలుగా ఏదైతే కొద్దిగా కన్సాలిడేషన్ అనుకుని, ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ మనకు ఒక గ్రీన్ బార్ రావటం చూసాం. సో వర్స్ట్ అయిపోయింది అని ఒక ఫీల్ ఇచ్చింది. బట్ ఈ వారం మనం చూస్తే కనుక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటుంది దీన్ని. సో ఒక బిగ్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఎందుకంటే లాస్ట్ వీక్ క్లోజింగ్ చూస్తే 52,094 అండ్ ఈ వారం ఓపెనింగ్ చూస్తే కనుక 52,361. అంటే మండే రోజు ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 50,800 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. స్లో టాప్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 1,800 పాయింట్స్ కట్ అవుట్ అని చూసాం. అండ్ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 51,000 దాన్ని కింద క్లోజ్ అయింది కాబట్టి మనం ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. సో ఓన్లీ హోప్ 50,194 ఏదైతే 3 వీక్స్ లో ఉందో ఒకవేళ అది హానర్ చేసింది అంటే కనుక ప్రాబ్లీ దట్స్ ఓకే. అదర్వైజ్ నెక్స్ట్ వీక్ ఒకవేళ 50,193 కింద ఏ రోజు అయితే క్లోజ్ అవుతుందో 49,600 దాకా కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్.
అండ్ హైయర్ సైడ్ ఇప్పుడు క్యాప్ అయిపోయింది. అఫ్ కోర్స్ ఈ వారం హైక్ అయ్యి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్, ఎందుకంటే ఒక ఎంగల్ఫింగ్ బార్ వచ్చింది కాబట్టి బేర్సే కంట్రోల్లో ఉంటారు మార్కెట్ లో. ఒకవేళ మార్కెట్ వెళ్ళినా కూడా లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 52,199, సో దానికి మించి పైకి వెళ్ళకపోవచ్చు బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. సో ఈ వారంలో మనం గెయినర్స్ చూస్తే కనుక ఓన్లీ వన్ గెయినర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.6% పెరగడం చూసాం. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ద బిగ్గెస్ట్ వెయిటేజ్, 30% ఆఫ్ ద వెయిటేజ్ ఉంది. ఒకవేళ ఈ స్టాక్ కూడా అట్లీస్ట్ ఒక 1.5-2% పడి ఉంటే కనుక స్వింగ్ లో ఏదైతే 50,193 ఉందో అది కూడా కట్ అయ్యే ప్రమాదం ఉండేది ఈ వారంలో. సో బిగ్గెస్ట్ లూజర్ ఇండస్ఇండ్ బ్యాంక్ 22%, ఏయూ బ్యాంక్ 11%, కెనరా కానీ ఐడిఎఫ్సి, పిఎన్బి ఇవన్నీ కూడా 7 to 10% పడుతుంది చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ కోటక్, ఎస్బీఐ, ఫెడరల్, బిఓబి ఇవన్నీ బిట్వీన్ 3 to 5% కూడా కరెక్ట్ అవుతుంది చూసాం. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉంటుంది, లోవర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ వారం లో ఆర్ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 50,194 ఒక సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది అండ్ 52,200. సో ఈ 1000 పాయింట్స్ రేంజ్ లోనే నెక్స్ట్ వీక్ కదలాడే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వీక్ మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లీ దట్ విల్ ప్లే అరౌండ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక కొన్ని స్టాక్స్ మనం ఎవ్రీ వీక్ డిస్కస్ చేస్తుంటాం. సో ఈ వారం మనం 4 స్టాక్స్ తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టాక్ ఈస్ బిహెచ్ఎల్. సో మనందరికి తెలిసిన స్టాక్ ఇది, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో ఉన్న స్టాక్ ఇది. సో ఈ స్టాక్ ని మనం చార్ట్స్ పరంగా వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ప్రీవియస్ హిస్టరీ మనం చూస్తే మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి దీని ర్యాలీ అనేది యాక్చువల్లీ కరెంట్ ప్రైస్ 216 ఉంది. సో దీని ర్యాలీ స్టార్ట్ అయింది మనకి December 2023, అంటే ఆల్మోస్ట్ ఒక 11 months బ్యాక్ 160 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. ఐ థింక్ 7 to 8 months లోనే, అంటే జూలై జూన్ లోనే ఆల్మోస్ట్ ఇది 335 దాకా పీక్ అవుట్ అని విషయం. సో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు పిఎస్యు మొత్తం కూడా ఒక వర్టికల్ క్రాష్ రావటం చూసాం. ఆ క్రాష్ లో ఇది 224 దాకా కూడా రావటం చూసాం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మంత్ లో జూలైలో ఇది 335 దాకా కూడా వెళ్ళటం చూసాం. అంటే 321 నుంచి 335 దాకా ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది కానీ డిసైసివ్ బ్రేక్అవుట్ అనేది రాలేదు. సో లాస్ట్ 4 months గా ఒక నెగటివ్ బయాస్ తో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో కరెంట్లీ మనం చూస్తే కనుక 218 దగ్గర 216 దగ్గర ఈ రోజు క్లోజ్ అవుట్ అని చూసాం. ఫస్ట్ థింగ్ జూలై లో ఏదైతే ఉందో 224 దాని కింద క్లోజ్ అయింది. సెకండ్ థింగ్ 254 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద కూడా క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఇప్పుడు 234 అండ్ 224 అండ్ 254 అనేది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ 224 దగ్గరే ఉంది కాబట్టి నెక్స్ట్ కీ రెసిస్టెన్స్ 254 దగ్గర ఉంటుంది. సో పిఎస్యూస్ జనరలీ ఇట్స్ ఆల్ సిక్లికల్స్ అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ ర్యాలీలో ప్రీవియస్ హైస్ వస్తాయా లేదా అనేది కూడా కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టాక్స్ అన్ని ముందే వాటి హైస్ అనేది ఫార్మేషన్ జరగటం విషయం. సో ఓన్లీ హోప్ ఏంటంటే 201 ఏదైతే ఫిబ్రవరి స్లోది ఉందో అది డిఫెండ్ చేసింది అంటే కనుక ఇది ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ ఉంటుంది బిట్వీన్ 200 and 280. అంతకుమించి దీనితో పెద్ద స్కోప్ లేదు. ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ పుల్ బ్యాక్స్ లో ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తాం 254 నుంచి 280 మధ్యలో. అండ్ ఫ్రెష్ గా ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక ఇట్ విల్ బి వెరీ రిస్కీ బెట్. సో అయినా పర్లేదు 200 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటామంటే కనుక వన్ క్యాన్ ట్రై, అదర్వైజ్ ఇట్స్ అవైలబుల్ స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ స్టాక్ మనం ఈ రోజు తీసుకుంది ఎస్ఎంఎస్ ఫార్మా. సో ఈ స్టాక్ కూడా మన హైదరాబాద్ బేస్డ్ అందరికీ పరిచయమైన స్టాకే. ఇన్ఫాక్ట్ 180 నుంచి మనం మంచి అడ్వకేట్ చేయడం జరిగింది అప్ టు 250. దాని తర్వాత వి స్టాప్ వర్కింగ్ ఆన్ దట్ స్టాక్. సో ఈ స్టాక్ కూడా మనకి చూస్తే కనుక దీని ర్యాలీ అనేది స్టార్ట్ అయింది మనకి ప్రాబ్లీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో 162 దగ్గర స్టార్ట్ అయింది ర్యాలీ, సిమిలర్ టు బిహెచ్ఎల్. అండ్ విత్ ఇన్ 7 months 162 నుంచి 398 దాకా లాస్ట్ మంత్ టాప్ అవుట్ అవటం చూసాం సెప్టెంబర్ లో. సో అక్కడి నుంచి ఒక కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది స్టాక్. ఇన్ఫాక్ట్ ఈ మంత్ ఒక మంచి కరెక్షన్ రావటం చూసాం. ఎప్పుడైతే లాస్ట్ మంత్ లో కట్ అయిందో ప్రాబ్లీ ఈ స్టాక్ లో స్ట్రెంగ్త్ అనేది చాలా తగ్గిపోతుంది. సో 326 అనేది లాస్ట్ మంత్ లో. సో ఇవాళ క్లోజింగ్ చూస్తే 280. సో ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ వీక్ అయిపోయిన స్టాక్. ఇప్పుడు ఓన్లీ హోప్ ఏంటంటే 251 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అండ్ మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 224 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్రెడీ 390, 400 నుంచి కరెక్ట్ అయింది స్టాక్ కాబట్టి జనరలీ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ 50% రిట్రేస్మెంట్ దగ్గర అవుతాయి. సో మనం 160 నుంచి 400 అనుకుంటే కనుక మేబీ దట్ 250 రూపీస్ లో 125 రూపీస్ కింద సపోర్ట్ ఉంటుంది. సో అరౌండ్ 275 అనేది ఒక సపోర్ట్ పాయింట్ గా మనం చూస్ చేసుకోవచ్చు యాజ్ పర్ ఫిబొనాచి. అండ్ 251 ఏదైతే
200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక సపోర్ట్ పాయింట్ ఉంటుంది. సో ఈ స్టాక్ ని బై డిప్స్ అనే స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు. బట్ అగైన్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో క్లోజింగ్ బేసిస్ లో మనకి చూస్తే కనుక 192 కింద స్టాప్ లాస్ దీనికి. సో అక్కడ వరకు ఆ రిస్క్ తీసుకుంటా ఉంటే కనుక బిట్వీన్ 270 అండ్ మేబీ 220 వరకు వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. 220 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. 270లో అబౌట్ 20% ఆఫ్ ద క్వాంటిటీ అండ్ అక్కడి నుంచి పెంచుకుంటా వచ్చి 220 వరకు వన్ షుడ్ ఇన్వెస్ట్. అండ్ హైయర్ సైడ్ మేబీ 398 రాకపోయినా కూడా 330 to 360 మధ్యలో ఐ థింక్ ఎగ్జిట్ ప్లాన్ మాత్రం దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టాక్ మనం తీసుకుంది పాలసీ బజార్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1636 ఉంది. ఇది ఒక స్టడీ విన్నర్ గా మనం చెప్పుకోవాలి. ఒక ర్యాలీ దీనికి స్టార్ట్ అయింది 1080 నుంచి స్టార్ట్ అవటం చూసాం. సో 1996 ఒక 6 months లోనే ఈ స్టాక్ ప్రాబ్లీ 80% పైన పెరగటం చూసాం. లాస్ట్ మంత్ పీక్అవుట్ అయింది ఇది. సో అక్కడి నుంచి కొద్దిగా కరెక్షన్ ఉంది. ఇట్స్ నాట్ ఏ హై బీటా స్టాక్. సో స్లోగా డ్రిఫ్ట్ అవుతూ వస్తుంది మనకి. కరెంట్లీ 1630 ఉంది. 300 రూపీస్ పడింది టాప్ నుంచి. అండ్ 1568 అండ్ 1545 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది మంత్లీ చార్ట్లకు వెళ్ళి చూస్తే కనుక. అండ్ 1380 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక లాంగ్ టర్మ్ సపోర్ట్ గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు వెంచర్ అవుట్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎస్ఐపి మోడ్ లో వన్ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్ అని మా సజెషన్. ఎందుకంటే బాటమ్ లో కొనలేము అండ్ టాప్ లో అమ్మలేము అనేది తెలిసిన స్టోరీనే అది. కాబట్టి ఎస్ఐపి మోడ్ లో అప్ టు 1380 వన్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ పాలసీ బజార్ అని సజెస్ట్ చేస్తాం. బట్ ట్రేడర్స్ కి అనుగుణంగా స్టాక్ కాదు ఇది. ఎందుకంటే ఇది హై బీటా కాదు, వొలటాలిటీ ఎక్కువ ఉండదు, స్లోగా మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడల్లా అన్లెస్ దెర్ ఇస్ ఈవెంట్ లైక్ యూనో కంపెనీ రిజల్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు మేబీ ఒక బిగ్ మూవ్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఇన్వెస్టర్స్ దే షుడ్ ట్రై టు బై. అండ్ ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రాబబ్లీ 1480, అది 2021 హైస్. సో జనరలీ 1480 బ్రీచ్ అయినాక ఇది టార్గెట్ నెక్స్ట్ 2 to 3 years లో 2700 దాకా పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ 1980 దాకా వెళ్ళి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చే స్టాక్ లాగా ఇది కనిపిస్తుంది. సో ఈ స్టాక్ బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్తాం. అండ్ నెక్స్ట్ స్టాక్ మనకి ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్. సో టిపికలీ ఈ స్టాక్ మనం జనరలీ ఇలాంటి స్టాక్స్ మనం తీసుకోం. బట్ చాలా మంది రిక్వెస్ట్ మేరాన ఈ స్టాక్ ని మనం తీసుకోవడం జరిగింది. ఇట్స్ ఎ టిపికల్ పంప్ అండ్ డంప్ స్టాక్. సో పంప్ అండ్ డంప్ మనందరం వినే ఉంటాం. సో స్టాక్ ని ఐపీఓకి తీసుకొస్తారు, లిస్ట్ చేస్తారు, దాన్ని పైకి తీసుకెళ్తారు, టాప్ లో అందరికి అంటగట్టేస్తారు. అండ్ దెన్ దాని తర్వాత ఎప్పుడైతే రిటైల్ ఇన్వెస్టర్స్ కి స్ప్రెడ్ అయిపోతుందో ఆ స్టాక్ అక్కడి నుంచి దాన్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇది లిస్ట్ అయింది మనకి లాస్ట్ 2022 నవంబర్ లో లిస్ట్ అయింది స్టాక్. లిస్టింగ్ అప్పుడు అరౌండ్ 359 దగ్గర లిస్ట్ అయింది. అదే మంత్ లో అబౌట్ 312 దాకా లో రావటం చూసాం. సో దాని తర్వాత స్టడీగా దీన్ని నెక్స్ట్ 6 to 8 months లో అంటే ప్రాబ్లీ ఆగస్ట్ 2023 వచ్చేసరికి ఇది 691 టాప్ అవటం చూసాం. సో అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది జరగటం చూసాం. ఎందుకంటే మనకి ఆగస్ట్ తర్వాత నవంబర్ వచ్చేసరికి ఇది 540 లో రావటం చూసాం. అగైన్ జనవరిలో ఇది 674 వెళ్ళటం చూసాం. సో ఇవన్నీ టిపికల్ యూనో మార్కెట్ లో ఒక ర్యాలీ తీసుకొచ్చి అక్కడ పైన ఇచ్చి మళ్ళీ కిందకి తీసుకొచ్చి మళ్ళీ హోప్ ఇస్తారు బేసికలీ, మళ్ళీ ఒక న్యూ హై వచ్చేస్తుంది అన్న స్టాక్ తోటి. సో ఈ స్టాక్ అలా క్లియర్ గా టోటలీ డిస్ట్రిబ్యూట్ అయింది. ఐ థింక్ ఇక్కడ నుంచి దీనికి హోపే లేదు. ఎందుకంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 190 ఉంది. 321 ఏదైతే లిస్టింగ్ ప్రైస్ ఉందో, లిస్టింగ్ లో ఉందో ప్రాబ్లీ ఆ మంత్ దాని కింద కూడా డిసైసివ్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. అండ్ 674 నుంచి నాన్ స్టాప్ గా ఇది కంటిన్యూస్లీ పడుతూ వస్తుంది. లాస్ట్ 3 months లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 450 నుంచి 190 దాకా రావటం చూసాం. డౌన్ సైడ్ ఎంత వెళ్తుంది నో బడీ నోస్, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ఉంది స్టాక్ ఇది. అండ్ ఇది 5% సర్క్యూట్ లో ఉంది కాబట్టి స్లోగా పడుతుంది. ఒకవేళ 10-20 ఉండుంటే కనుక ఈ పార్ట్కి బిలో 200-day మూవింగ్ బిలో 100 రూపీస్ కూడా వచ్చేసే దాఖలాలు కనపడుతున్నాయి. సో ఇలాంటి స్టాక్స్ ని మనం ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం. ఒకవేళ ఫ్రెష్ గా కొనాలంటే కనుక డెఫినెట్లీ నో ఈ స్టాక్స్ ని టచ్ చేయకూడదు. అండ్ దాని తర్వాత ఒకవేళ ఎవరైనా స్ట్రక్ అయి ఉంటే కనుక మేబీ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళు దే షుడ్ బుక్ ద లాస్ ఇమీడియట్లీ. లేదు నేను కొంచెం వెయిట్ చేస్తాను అంటే కనుక 150 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. ఇన్ కేస్ మన లక్ బాగుండి ఇది పుల్ బ్యాక్ వచ్చిందంటే కనుక 240-250 లెవెల్లో డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు ఎగ్జిట్ ద స్టాక్. సో ఇప్పుడు రీజన్స్ ఫర్ సెల్ ఆఫ్ కి మనం చూద్దాం. లాస్ట్ 3-4 weeks గా ఎందుకు సెల్ అవుతుంది,
అండ్ లాస్ట్ 4 టైమ్స్ ఏదైతే బిగ్ ఫాల్స్ వచ్చాయో అంతే షార్ప్ రీబౌండ్స్ రావటం చూసాం. సో కొన్ని రీజన్స్ ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిందో ఆ రోజు విక్స్ చూస్తే కనుక 13 నుంచి 22 దాకా వెళ్ళటం చూసాం. సేమ్ థింగ్ బడ్జెట్ అప్పుడు కూడా 11 నుంచి 16-17 దాకా వెళ్ళటం చూసాం. బట్ ఇప్పుడు విక్స్ చూస్తే కనుక లాస్ట్ 4 వీక్స్ గా 11 to 14 ఉంది. సో విక్స్ లో పెద్ద చేంజ్ లేదు, మార్కెట్ లో పెద్ద ఫియర్ ఫ్యాక్టర్ లేదు. సో దట్స్ వన్ ఆఫ్ ది రీజన్ మార్కెట్ లో సెల్ ఆఫ్ కి రావటం చూస్తున్నాం. సో ఇట్స్ క్లియర్లీ ఫండ్ బేస్డ్ సెల్లింగ్ అనే మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇట్స్ నాట్ ఎ స్పెక్యులేటివ్ సెల్లింగ్. సెకండ్ థింగ్, ప్రమోటర్స్ ఎంత క్యూఏపీ చేయాలో అంత చేశారు. సో లాస్ట్ 2 months లో మనం చూస్తే కనుక బిగ్ నేమ్స్ అందరు కూడా 1000, 2000, 3000 crores ఎక్వైర్ చేయడం చూసాం మనం, వాళ్ళ షేర్స్ ప్లే చేసి. అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్బి 102, 104లో వాళ్ళు క్యూఏపీ ఇచ్చి ఫండ్ రైజ్ చేయడం జరిగింది. అదొక రీజన్స్. అండ్ మనకి రిజల్ట్స్ నాట్ సో బ్యాడ్ ఉన్నా కూడా, అంటే వర్స్ట్ రిజల్ట్స్ అయితే లేవు ఇంకా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే రానున్న 2 quarters లో కూడా రిజల్ట్స్ బాగో అని ఒక ఫీల్ ఇస్తున్నాయి ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్. మేబీ ఆటో సేల్స్ కానీ ఎఫ్ఎంసీజీలో ఉన్న స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా. సో ఇది ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు. అట్ లాస్ట్ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ లాస్ట్ 20 sessions లోనే 1 lakh crore ఏదైతే ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసి ప్రాబ్లీ జపాన్ అండ్ చైనా లాంటి మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకవేళ ఎఫ్ఐ సెల్లింగ్ కొనసాగితే ఇంకా కొంచెం క్రాక్ అవుతాం, ఇంకా కొంచెం మార్కెట్స్ క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వాళ్ళ ఎఫ్ అండ్ ఆఫ్ పొజిషన్స్ చూస్తే కనుక బిగ్ షార్ట్స్ అయితే ఎక్కడా లేరు. సో రీబౌండ్స్ అన్ని కూడా సెల్లింగ్ కి గురి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కొద్దిగా షేక్ అయింది. ప్రతి ర్యాలీ వచ్చినా కూడా ఎంత తక్కువ లాస్ ఉంటే అంత బుక్ చేసుకుందాం అన్న ధోరణిలో రిటైల్ ఇన్వెస్టర్ ఉంటారు. కాబట్టి ఇమీడియట్లీ అట్లీస్ట్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే 52-week హైస్ వచ్చాయో ఆ హైస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనపట్లేదు. అండ్ ఎస్పెషలీ స్టాక్స్ ఏవైతే చాలా క్యాష్ స్టాక్స్ కూడా బిలో 200-day మూవింగ్ యావరేజ్ వచ్చేటం చూసాం, ఆ స్టాక్స్ లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. సో కొంచెం ఫుల్ బ్యాక్ కోసం ఒకవేళ ఎవరైనా కొన్నా కూడా స్టాప్ లాసెస్ దే షుడ్ ట్రై టు సెల్. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ 200-day మూవింగ్ యావరేజెస్ నియర్ బై వచ్చినప్పుడు ఒకవేళ మన దగ్గర హోల్డింగ్ ఉంటే కనుక అవి కూడా అమ్మే ప్రయత్నం చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్. హ్యాపీ వీకెండ్ టు ఆల్ అవర్ ఇన్వెస్టర్స్ అండ్ వ్యూవర్స్.